ఈ వీడియో చూస్తున్న సహోదరా సహోదరి, కొంత సమయం నా మాటలను వినాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నీ మేలు కోసమే. మేలు అంటే నీకు డబ్బు వస్తుంది, కారు వస్తుంది, బంగారం వస్తుంది అని కాదుగాని దేవుని గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను. దేవుడు అనేసరికి ఈ వీడియో నీకు చూడాలనిపించట్లేదు కదూ? అయినా సరే ఖచ్చితంగా నీవు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియో నీ మేలు కోసమే అని ముందే చెప్పాను కదా. విషయానికొస్తే అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన అందరికీ వస్తుందిగాని ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించు, నీ చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రకృతిని, ఆకాశాన్ని, ఈ సృష్టి అంతటినీ ఎవరు సృష్టించారు? ఈ సృష్టి నీవు పుట్టక ముందు నుంచే ఉంది. మరి ఈ సృష్టి ఉంది అంటే దీనిని ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. ఎవరు చెయ్యకుండా ఈ సృష్టి అంతా ఎక్కడ నుండి వచ్చింది? కాబట్టి ఎవరో ఒకరు ఈ సృష్టిని చేసి ఉండాలి. నేనంటాను, ఈ సృష్టంతటినీ చేసింది దేవుడు అని. సృష్టినే కాదు, నిన్ను కూడా చేసింది దేవుడే. ఒక్కసారి నీ శరీర అవయవాలన్నిటినీ గమనించు. అవి పనిచేసే విధానాన్ని మనస్సు పెట్టి ఆలోచించు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నీవే నాకు చెప్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫోన్ కూడా ఎవరో ఒకరు చేసి ఉండాలి. అలానే ఈ సృష్టి ఉంది అంటే దీనిని కూడా ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. నీ ఫోన్ని చేసింది మానవుడు అయితే ఆ మానవుడిని, ఈ సృష్టంతటినీ చేసింది దేవుడు. కాబట్టి ఈ సృష్టి ఉంది అంటేనే దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. సరేలే, దేవుడు ఉన్నాడు అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. మరి ఆ దేవుడు ఎవరు? సూటిగా చెప్పాలంటే సృష్టి కానివాడు, సృష్టించబడిన వాటిలో లేనివాడు, సృష్టికి బయట ఉన్నవాడే దేవుడు. దేవుడు సృష్టి కాదు, దేవుడు సృష్టికర్త, అనగా ఈ సృష్టి అంతటినీ చేసినవాడు. ఈ సృష్టికి బయట ఉన్న దేవుణ్ణి సృష్టిలో ఉన్న మనము ఎప్పటికీ తెలుసుకోలేము. కాబట్టే అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమై దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. సృష్టికి బయట ఉన్న దేవుడే ఒకనాడు తన దైవత్వమును విడిచి ఈ లోకానికి నరుడుగా వచ్చి తనను తాను మనకు పరిచయం చేసుకున్నాడు. ఆ దైవత్వమును విడిచి ఈ లోకానికి నరుడుగా వచ్చినవాడే యేసుక్రీస్తు. అవును, యేసు ఈ లోకంలో జీవించాడు అని మన చరిత్ర కూడా చెబుతుంది. యేసు జీవించిన స్థలములు, యేసు సమాధి ఇప్పటికీ మన భూమి మీద ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అని మనం సంవత్సరాలను లెక్కిస్తున్నాము అంటేనే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జీవించాడని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అయితే నీకొక సందేహం రావచ్చు, దేవుడు సృష్టి కాదు కదా, మరి దేవుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు అని అంటున్నావు కదా, అంటే దేవుడైన యేసు సృష్టి అయ్యాడు కదా, మరి సృష్టి అయిన యేసు దేవుడెలా అవుతాడు అని నువ్వు అనుకోవచ్చు. అవును, యేసు ఈ లోకములోనికి దేవునిగా రాలేదుగాని మనుష్యకుమారుడుగానే వచ్చాడు, అనగా నరవతారమెత్తి నరుడుగానే వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు, అనగా ఈ సృష్టిలో ఉన్నప్పుడు యేసు నరుడే. కాని ఈ లోకానికి రానప్పుడు, అనగా ఈ సృష్టిలో లేనప్పుడు, ఈ సృష్టి కూడా లేనప్పుడు యేసు దేవుడయున్నాడు. సర్లేగాని అసలు దేవుడైన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అంత అవసరమేముంది అని నీవు అనుకోవచ్చు. కాని యేసు ఈ లోకానికి రాకపోతే సృష్టికి బయట ఉన్న దేవుణ్ణి మనమెప్పటికీ తెలుసుకోలేము. కాబట్టి యేసు ఈ లోకానికి రావడానికి గల కారణాలను మొదటిది, సృష్టికర్త అయిన దేవుడెవరో ఆయనను మనం తెలుసుకోవాలి కాబట్టి. అదేవిధంగా మన పాపముల నుండి మనలను రక్షించి దేవుని యొద్దకు మనలను చేర్చాలనేది రెండవ కారణం. అయితే నీవు పాపివన్న విషయం నీకు తెలుసా? నీవు పాపం చేశావన్న విషయం నీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించు. పుట్టిన దగ్గర నుండి నీవు ఏ పాపం చేయలేదా? ఏ దోషం చేయలేదా? ఏ తప్పు చేయలేదా? ఏ అతిక్రమము చేయలేదా? ఖచ్చితంగా చేశావని నీ మనస్సాక్షి నీకే సాక్ష్యమిస్తుంది. అవును, నేను పాపం చేశాను. అయితే ఇప్పుడేంటి అని నీవు అనుకోవచ్చు. అయితే విను చెప్తా. నీవు పాపం చేశావు అంటే నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. నీవే కాదు, ఏ మానవుడైనా సరే తన జీవితంలో ఇష్టానుసారంగా పాపం చేస్తూ పాప జీవితం జీవిస్తూ చనిపోతే శిక్షపడే లోకాన్ని తప్పించుకోలేడు. నీతిగా, యథార్థంగా జీవిస్తూ చనిపోతే మాత్రమే సంతోషకరమైన స్థలానికి వెళ్తాడు. అయితే నీతిగా జీవించడం ఈ లోకంలో ఏ మానవుడికి చేతకాదు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చి నీతిగా జీవించి మన పాపములను తనమీద వేసుకుని మనకు రావాల్సిన శిక్షను శిలువలో తాను భరించి మన కొరకు మరణించాడు. అంతేకాదు, తన యందు విశ్వాసము గలవారికి నీతిగా జీవించే శక్తిని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు, మనకంటే ముందు ఎందరో చనిపోయి వారి వారి పాపములను బట్టి శిక్షింపబడుతూ ఉన్నారు. కొందరైతే యేసునందు విశ్వాసముంచి తమ పాపముల విషయంలో క్షమాపణ పొంది యేసుప్రభు ఇచ్చిన శక్తిని పొంది నీతిగా జీవించి చనిపోయాక సంతోషకరమైన స్థలంలో ఆనందించుచున్నారు.
వాళ్ళ సంగతి పక్కన పెడితే మరి నీ సంగతి ఏంటి? నీవు చనిపోతే ఎటు వెళ్తావు? నరకమా, పరలోకమా? దానికి ఎంతో ఆలోచించాల్సిన పనిలేదు. నీవు చేసిన పాపములను ఆలోచిస్తే నీవు నరకం వెళ్లాల్సిందే. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము నరకం. కాబట్టి నీవు పాపం చేస్తే నీకు నరకమే గతి. అవును, నీకు నరకమే గతి. మరి ఈ నరకం నుండి తప్పించుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నావా? ఈ వీడియో నీ మేలు కోసమే అని చెప్పాను కదా మిత్రమా. ఏమిటి ఆ మేలు అంటే నీవు నరకం నుండి రక్షింపబడటమే. అవును, నీవు రక్షింపబడతావు. అంతేకాదు, నీవు నరకం నుండి రక్షింపబడి పరలోక రాజ్యం చేరుతావు. కాని ఇప్పుడు నీవు చేయవలసింది ఒకటుంది. అదేమిటంటే నీకోసం ఈ లోకానికి వచ్చి నీకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకుని చనిపోయి తిరిగి లేచిన యేసును విశ్వసించడం. అవును, నీకోసమే యేసు ఈ లోకం వచ్చాడు. నీకోసమే శిక్షింపబడ్డాడు. నీకోసమే మృతి పొందాడు. నీకోసమే సమాధి చేయబడ్డాడు. నీకోసమే యేసు 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. నీవిప్పుడు మారుమనస్సు పొంది యేసుని విశ్వసించి నీ పాపములన్నీ ఒప్పుకొని, యేసు ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో ఒక్క మాట నీవడిగితే నీ పాపములన్నిటినీ క్షమించి ఇక పాపము చెయ్యకుండా ఉండే శక్తిని నీకిచ్చి నిన్ను నీతిమంతునిగా తీర్చి నిన్ను పరిశుద్ధంగా జీవింపచేస్తాడు. కాబట్టి నీవు చనిపోతే శిక్షింపబడక సంతోషకరమైన స్థలంలో ప్రవేశిస్తావు. కావున నా మాటలు నమ్మి యేసును విశ్వసించి ఈ మేలును పొందుకో. నీ మేలు కోరిన నీ సహోదరుడు.